హ్యాపీ ఇండిపెండెన్స్ టు ఆల్. ఇప్పటి వరకు మనకి స్వతంత్రం వచ్చి 78 వాసంతాలు పూర్తయిపోయాయి. ఇది 79వ వాసంతం. అయితే నిజంగా మనకి స్వతంత్రం వచ్చిందా? అందరూ అనుకుంటారు స్వతంత్రం అంటే 200 సంవత్సరాలు ఇంచుమించుగా బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించి అప్పుడు మన దేశాన్ని విడిచిపెట్టి వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు, అదే స్వతంత్రం అని. అయితే మరికొంతమంది మహానుభావులు అన్నారు, ఆడపిల్ల ఎప్పుడైతే అర్ధరాత్రి పూట అయినా ఒంటరిగా ప్రయాణించి సేఫ్గా తన ఇంటికి భద్రంగా చేరుకుంటుందో ఆ రోజే మనకి స్వతంత్రం వచ్చినట్టు అన్నారు. ఈ రకంగా చూస్తే అసలు మనకి స్వతంత్రం రానట్టే కదండి లెక్క. మరి కొంతమంది అంటారు ఇదంతా కూడా ఆడవాళ్ళ ఆలోచన, డ్రెస్సింగ్ విధానం బట్టి ఇలా జరుగుతున్నాయి, వాళ్ళ యొక్క బాడీ షోయింగ్ వల్ల అబ్బాయిల ఫీలింగ్స్ మారిపోయి ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి అని అంటుంటారు. ఓకే, అది కొంతవరకు కావచ్చు. కానీ నేనంటాను, అలాగైతే 3 నెలల అమ్మాయి, 6 నెలల అమ్మాయి, సంవత్సరాల అమ్మాయిలు, 3rd క్లాస్, 2nd క్లాస్, ముసలి వాళ్ళు, వీళ్ళేం బాడీ షో చేస్తారండి? అలాంటి వాళ్ళని మానభంగం చేసినట్టు ఎన్ని రికార్డులు లేవు మన ఇండియాలో. అంటే మొదట వేసుకున్న డ్రెస్సుని బట్టి కాదు, చిన్నప్పటి నుంచి మన పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నాం అనేది ఇంపార్టెంట్. వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది అనేది ఆలోచించడం ఇంపార్టెంట్. అంతేగాని ఎప్పుడు మనం ఏదో తప్పు చేసి వాళ్ళని అలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారని వాళ్ళ మీద తోసేయడం కాదు. కానీ మన యొక్క ఆలోచన విధానం కరెక్ట్గా ఉంటే ఏ తప్పు జరగదు. ఒక అమ్మని చూసిన వాడు సేమ్ అలాగే ప్రతి ఆడపిల్లని, అక్కని, చెల్లిని అలాగే చూస్తే అసలు పొరపాట్లు ఎక్కడ జరుగుతాయి?